తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 9వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. 2025-26 వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతుంది. ఇలాంటి సమయంలో కేసీఆర్ అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ చాలా కాలం తర్వాత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరవుతున్నారు. ఈ నెల 9 నుంచి జరిగే తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో పాల్గొంటారు బీఆర్ఎస్ అధినేత. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం నుంచే పార్టీ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఏడాదిన్నర కాలంగా 3 సార్లు మాత్రమే తెలంగాణ భవన్లో సమావేశాలు నిర్వహించారు. 2 వారాల క్రితం జరిగిన సమావేశంలో ప్రజలకు అందుబాటులో ఉంటానని ప్రకటించారు కేసీఆర్. పార్టీ ఆవిర్భవించి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సిల్వర్ జూబ్లీ ఉత్సవాలను జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు బీఆర్ఎస్ అధినేత. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన కేసీఆర్ ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇదే సమయంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతుండటంతో సభకు హాజరు కావాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఎస్ఎల్బీసీ, కాళేశ్వరం అప్పుల విషయంలో ప్రభుత్వ తీరును సభా సాక్షిగా కేసీఆర్ ఎండగడతారంటున్నారు బీఆర్ఎస్ నేతలు. గత బడ్జెట్ సమావేశాల్లో బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు మాత్రమే కేసీఆర్ అసెంబ్లీకి వచ్చారు. బడ్జెట్ తర్వాత మీడియా పాయింట్ వద్ద మాట్లాడి వెళ్లిపోయారు. ఒక రోజు అసెంబ్లీకి వచ్చి మొహం చాటేశారని అధికార పార్టీ ఆరోపించింది. ముఖ్యమంత్రి సహా కాంగ్రెస్ నేతలు నోరు తెరిస్తే దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి కేసీఆర్ అంటూ సవాల్ చేయడం, మరోవైపు బీఆర్ఎస్ అధినేత సభకు రావడం లేదని హైకోర్టులో పిటిషన్ దాఖలు కావడం, అనర్హత హెచ్చరికలు కూడా కేసీఆర్ అసెంబ్లీకి వెళ్లేందుకు కారణాలుగా చెప్తున్నారు బీఆర్ఎస్ నేతలు. కేసీఆర్ అసెంబ్లీకి హాజరు కావడంపై బీఆర్ఎస్ లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేసీఆర్ అసెంబ్లీకి హాజరైతే ఆయన స్థాయిని కూడా పట్టించుకోకుండా అధికార పార్టీ అవహేళన చేస్తుందని బీఆర్ఎస్ లోని ఓ వర్గం అనుమానిస్తుంది. అందుకే అసెంబ్లీకి దూరంగా ఉంటే మంచిదని చెప్తుంది. మరో వర్గం మాత్రం కేసీఆర్ అసెంబ్లీకి వెళ్లి అధికార పార్టీ వైఫల్యాలను ఎండగట్టాల్సిందేనంటున్నారు. ఒకవేళ అధికార పార్టీ మైక్ కట్ చేసినా, అవమానించినా ప్రజల్లో ఆ పార్టీ పలచమైతుందని చెప్తున్నారు. ఏదేమైనా బీఆర్ఎస్ నేతల వాదనలు ఎలా ఉన్నా ఈ బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ హాజరవడం పక్కా. అధికార పార్టీలు తప్పులను తూర్పార పట్టడం డబుల్ పక్కా అంటున్నారు ఆయన సన్నిహితులు. అయితే చాలా రోజుల తర్వాత అసెంబ్లీకి వెళ్తున్న కేసీఆర్ ఏం మాట్లాడతారు, ఎలా అటాకింగ్ మొదలు పెడతారా అని ఆసక్తికరంగా మారింది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.